ప్రేమించి మరొక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గత వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. బోయజు రూతుకు ఇచ్చిన కొన్ని సలహాలే అందామా? ఒకవేళ ఏం చెప్పాడు చెప్పండి? దేవుడు మనతో, సంఘంతో చెప్పే మాటలు వినాలి. మాట వినాలి. నా కుమారి, నా మాట విను. తర్వాత వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇక్కడే నిలకడగా ఉండాలి. అలాగే తర్వాత మాట దేవునితో కలిసి భోజనం చేయటం గురించి ఒక మాట చెప్పి నేను ముగించాను. సరే, ఈరోజు మనం చదువుకున్న ఈ మాటల్లో నుంచి ఒక 3 మాటలు నేను మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. ఆత్మీయ తల్లిదండ్రుల సలహాలు. రెండవది విశ్వాసి యొక్క సిద్ధపాటు. మూడవది చేరుకోవలసిన గమ్యం. ఈ 3 మాటలు చెప్పండి. ఆత్మీయ తల్లి సలహా, విశ్వాసి యొక్క సిద్ధపాటు, చేరవలసిన గమ్యం. ఈ 3 అంశాలు ఈ భాగంలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు ఏదైతే తమ ఆత్మీయ పిల్లలకు, అంటే దైవజనులకు, లేకపోతే దైవజనరాలు, ఒకవేళ ఆత్మీయ తల్లిదండ్రులుగా ఏ సలహా అయితే ఇస్తారో ఆ సలహా ఎక్కడికి చేర్చడానికంటే దేవుని గమ్యానికి చేర్చడానికి. ఇక్కడ నేను చెప్పే మాట చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆత్మీయ తల్లిదండ్రుల సలహా అంటే, ఇక్కడ ఆత్మీయ తల్లిగా రూతుకి ఎవరు కనపడతారంటే నయోమి కనబడుతుంది. నయోమి ఒక విశ్వాసిగా మనం ఇక్కడ చూస్తాం. బోయాజును మనం ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా, కాబట్టి విశ్వాసి ఎక్కడికి చేరుకోవాలి అని అంటే గమ్యానికి. అంటే బోయాజు, రూత్ అయితే బోయాజుకి చేరాలి, ఒక విశ్వాసి అయితే యేసుక్రీస్తు వారిని చేరుకొందునుగాక. ఇక్కడ చాలా జాగ్రత్త విందాం. ఆమె ఇచ్చే సలహా ఒక విశ్వాసి యొక్క సిద్ధపాటుకి, చేరవలసిన గమ్యానికి చేరడానికి ఆమె ఇస్తున్నటువంటి సలహాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే ఓ భక్తుడు అన్నాడు, క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం లాంటిది అని అంటాడు. యాకోబు భక్తుడైతే ఏమంటాడంటే, మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము అని అంటాడు. మన దేశం కాని దేశంలో మనం ఉన్నాం, మనం యాత్ర చేస్తూ ఉన్నాం. అయితే ఈ మాటలో క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం లాంటిది అయితే జాగ్రత్తగా, అందుకనే భక్తులైనటువంటి వారందరూ కూడా వారు ఎక్కడి నుంచి వారు ఆ గమ్యాన్ని చూశారో మనం ఒకసారి ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల గురించి మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్లో ఒకసారి రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 13వ వాక్యం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై
మృతి నొందిరి. చాలండి. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలో వీరందరూ అనంటే అక్కడ ఎవరెవరి పేర్లు ప్రస్తావించారో వారందరూ. ఒకసారి 11వ అధ్యాయానికి వచ్చి మీరు 12వ వాక్యం వరకు ఎంతమంది పేర్లు ఉన్నాయో చెప్పగలరా? ఒకసారి చెప్పండి. 11వ అధ్యాయంలో 12వ వాక్యం వరకు ఎవరెవరి పేర్లు కనపడుతున్నాయి చెప్పండి. హేబేలు, కయ్యూను, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇక్కడ ఒకవేళ కయ్యూను తప్ప వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించలేదు. కానీ వారు ఎక్కడి నుంచి చూశారు అంటే దూరము నుండి చూశారు. ఈ దూరం నుండి చూచి వారు భూమి మీద ఎలా ఉన్నారంటే పరదేశులు, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని వారు విశ్వాసము గలవారై మృతి చెందినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలో మన ఆత్మీయ జీవితానికి మనం కూడా ఒక ప్రయాణం చేస్తున్నాం. అయితే మనం ఎక్కడి నుంచి గమ్యాన్ని చూడాలి అంటే భూమి మీద నుండే పరలోకము అనే గమ్యాన్ని చూచుదుముగాక. మన నిరీక్షణ, మన ఆశ, మన యొక్క కోరిక, ఒకవేళ మన వాంఛ ఏమై ఉండాలంటే పరలోకాన్ని చేరటం అవ్వాలి. హల్లెలూయా. అందుకని ఈ మాటలో నయోమి ఇచ్చిన సలహా అన్నాను, ఆత్మీయ సలహా, ఆత్మీయ తల్లి సలహా. ఇప్పుడు ఆమె ఏం సలహా ఇస్తుందో ఒకసారి మనం రూతు గ్రంథంలోనికి వచ్చి చూద్దాం. ఒకసారి 2వ అధ్యాయంలో ఒక సలహా ఉంది. అందుకని 22వ వాక్యం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనివారికి నీవు కనబడకపోవుట మంచిదనేను. చాలా ఒక సలహా ఏమందంటే, ఆల్రెడీ రూత్ వచ్చి చెప్తా ఉంది, బోయాజు అనే ఒక యజమాని దగ్గర నేను పరిగెరుకుంటా ఉన్నాను. ఆయన నాతో ఏమన్నాడంటే, ఇక్కడే నువ్వు వేరే నా మాట విను, వేరే చేనులోకి వెళ్ళొద్దు అన్నాడు. అలాగే ఇక్కడే నిలకడగా ఉండమన్నాడు, ఇక్కడే స్థిరంగా ఉండమన్నాడు. నేను కొంతమంది యవనస్తులకు ఆజ్ఞాపించానని చెప్పాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత ఆ సమాచారం నయోమితో చెప్తున్నప్పుడు నయోమి కూడా ఏమని చెప్తుంది అంటే ఒక చక్కని సలహా ఇస్తుంది. నా కుమారి, అతని పనికత్తులతో కూడానే బయలుదేరుచు నువ్వేం చేయాలంటే వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిది. ఇక్కడ బోయాజేమో ఓ మాట అన్నాడు, వేరే చేనులో నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. నయోమి అంటుంది, అసలు వేరే చేనులో నువ్వు కనబడకపోవటమే మంచిది. ఇప్పుడు దేవుడు బోయాజేమో నీవు స్థిరంగా ఉండు అని అంటున్నాడు. ఇప్పుడు బోయాజు యొక్క మాట విన్న ఒక నయోమి ఆత్మీయ తల్లిగా ఆమె ఇస్తున్న సలహా ఏంటంటే, అసలు నువ్వు వేరే చేనులో కనపడకపోవటం మంచిది. ఒక ఆత్మీయ బిడ్డలుగా, ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా, సేవకులు సేవకురాలు ఒక సలహా ఇస్తున్నప్పుడు అది మన ఆత్మీయ జీవితానికి తీసుకుంటే అది దేవుడు మేలుకరంగా మార్చునుగాక. ఇక్కడ నేను అంటాను, 2వ అధ్యాయంలోనేమో బోయాజే ఆమెను సూచించాడు, 3వ అధ్యాయంలోనేమో నయోమి రూతును సూచిస్తుంది. బోయాజు మాట విన్న రూతు ఆత్మీయ తల్లిగా ఉన్న నయోమి మాట కూడా వింటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క అర్హత ఏంటి, వారు ఆత్మీయ బిడ్డలుగా ఉన్నటువంటి వారి కొరకు వారు ఏం చేయగలరు, వారు ఏం చేస్తారు
అనంటే నయోమి రూతుకు ఏం చేస్తుందో చెప్తుంది. 3వ అధ్యాయం 1వ వాక్యం, నా కుమారి, నీకు మేలు కలుగునట్లుగా నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా. చాలండి. ఆమంటున్నటువంటి మాట, నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానును కదా. దాని అర్థం ఏంటి అనంటే విశ్రాంతి. ఈ మాటలో నీ కొరకు మేలు కలుగునట్లుగా, ఒక ఆత్మీయులు ఒకవేళ ఎదుటివాని యొక్క మేలే కోరుకోవాలి. హల్లెలూయా. ఆత్మీయులుగా ఒకవేళ ఎదుటివాని మేలు కోరుకోలేదంటే వాళ్ళు ఆత్మీయులు కాదు. ఆమె అంతే కదా. ఎదుటివాని మేలు కోరుకునే వాళ్ళే ఆత్మీయులు. ఎదుటివాని మేలు కోరుకోని వారు ఆత్మీయులు కాదు. కొంతమంది ఎదుటివాని మేలు కోరుకోవటం కంటే ఏం కోరుకుంటా ఉంటారు? మనసులో కీడు కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పైకేమో బాగానే మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, లోపల మాత్రం కీడే కోరుకునేవారు కూడా ఉన్నారు. ఆత్మీయ తల్లిగా ఒక రోజు అంది, నయోమి అంది, ఏమంది? నువ్వు నాతో రావద్దు, నీ ఇంటికి వెళ్ళిపో, నీ దేశానికి వెళ్ళిపో, నీ దేవుణ్ణి ఆరాధించుకో అని చెప్పింది. కానీ రూతు తనను వెంబడించిన తర్వాత ఇప్పుడు ఆత్మీయ తల్లిగా ఆమె అంటుంది, నేను నీ మేలు ఆ మాటలో నీకు మేలు కలుగునట్లుగా నేను నీకు విశ్రాంతిని విచారింపవలసిన దాన్ని కదా. మేలే కోరుకోవాలి. ఆత్మీయులు ఏమే కోరుకుంటారంటే మేలే కోరుకుంటారు. ఆత్మీయ తల్లిదండ్రులుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అవసరతల కొరకై ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమె ఒకవేళ దూరంగా ఉన్న సేవకులు ఒకవేళ ఎప్పుడన్నా కనబడినా ప్రార్థించండి అన్నారనుకోండి, ఏమంటారు చెప్పండి? ప్రార్థిస్తాం అంటారు. కానీ నీ ఇంట్లో ఉన్న సమస్య ఎవరికి తెలుసు? ఆత్మీయ తల్లిదండ్రులకు తెలుసు. నీకున్న భారం ఆత్మీయ తల్లిదండ్రులకు తెలుసు. నీకున్న కష్టం ఆత్మీయ తల్లిదండ్రులకు తెలుసు. నీకున్న ఒకవేళ నీ ఇంట్లో 10 మంది ఉంటే ఆ 10 మంది పేర్లు ఎవరికి తెలుసు? నేను అంటాను, ఒకవేళ నేను వేరే సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్పి ఒకవేళ వస్తున్నప్పుడు పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అంటే నేను కూడా ఏమంటాను? చేస్తాను అంటాను. ఇది యూనివర్సల్. అందరితో పాటు ప్రార్థించే, అందరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కూడా ఉంటారు, అంతే. కానీ సంఘములో ఉన్న వ్యక్తులు, సంఘములో ఉన్న కుటుంబం, సంఘములో ఉన్న ఒకవేళ ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి యొక్క పేరు ఉచ్చరించి ప్రార్థించగలరు అంటే ఒక సంఘ కాపురి తప్ప ఇంకెవరు చేయలేరు. అందుకని మేలు కొరకు, అందుకనే అక్కడ మాట్లాడుతున్న మాట, నా కుమారి, నీకు మేలు కలుగునట్లుగా నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా. విశ్రాంతి అంటే ఎక్కడున్న భావం చెప్తున్నాను. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే ఒక స్థానాన్ని నీకు కల్పించాలి. ఇక్కడున్న భావాన్ని బట్టి విశ్రాంతి అంటే నీకు ఒక భద్రతను కల్పించాలి. ఇప్పుడు రూత్కి ఒక భద్రత ఉందా? ఒక కుటుంబం ఉందా అంటే వీళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. ఒకవేళ ఒక స్థానం ఉందా అంటే ఆమెకు ఒక స్థానం లేదు. ఇప్పుడు నీ కొరకు నేనేం చేయాలంటే ఒక విశ్రాంతిని విచారింపవలసిన దాన్ని కదా. దాని అర్థం ఏంటంటే నీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను, నీకు మేలే చేయాలని నేను అనుకుంటున్నాను అని నయోమి తన రూతుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఈ మాటల్లో ఆమె ఇచ్చినటువంటి మరొక సలహా ఏంటి అంటే చూడండి, 3వ వాక్యం, నీవు స్నానము చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట
చాలించు వరకు నీవు అతనికి మరుగయుండు. చాలు. ఈ మాటలో నువ్వు స్నానం చేయి, అలాగే తైలము రాసుకో, అలాగే నువ్వేం చేయాలంటే బట్టలు కట్టుకోవాలి. చివరిది ఆమె ఇచ్చిన సలహాలో నీవు ఆయన పాదాల దగ్గరకు వెళ్ళాలి. 4 లేకపోతే 5 సలహాలు అనుకోవాలి. ఒకటి, వేరే చేనులో కనపడకపోవటం మంచిది, మొదటిది. రెండవది, నువ్వేం చేయాలంటే స్నానం చేయాలి. మూడవది, తైలం రాసుకోవాలి, బట్టలు మార్చుకోవాలి, తిరిగి నువ్వేం చేయాలంటే ఆయన పాదాల దగ్గరకు రావాలి. ఈ మాటల్లో మనం ఒకవేళ స్నానం చేయటం, లేకపోతే దీనిని బైబిల్ పరిభాషలో బైబిల్ దానికి ఇచ్చిన అర్థం ఏంటి అంటే, మన జీవితాలను శుద్ధీకరించుకోవడానికి సాదృశ్యంగా కనపడదు. శుద్ధీకరణ మన జీవితంలో మనం శుద్ధీకరించుకోవటం గురించి చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం చదివితే, ఆదికాండం 35వ అధ్యాయం, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని యేసేవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారందరితో, తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని మీ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. చాలండి. ఇక్కడ స్నానం చేయటం అంటే శుద్ధీకరించుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. అందుకనే యాకోబుతో కూడా అంటాడు, నీవు బేతేలుకు వెళ్ళాలి అని అంటే నువ్వు చేయవలసిన 3 పనులు చెప్తాడు. ఒకటి, అన్య దేవతలను పారవేయాలి. రెండవది, శుచిపరచుకోవాలి. మూడవది, మీ వస్త్రాలు మార్చుకోవాలి అని మాట్లాడతారు. ఇప్పుడు ఆత్మీయ తల్లిగా ఒకవేళ నయోమి ఇచ్చిన సలహా ఎవరు పాటిస్తున్నారు అని అంటే రూతు పాటిస్తావు. అందుకని స్నానం చేసి అలాగే తైలము రాసుకొని, ఈ తైలము అనేది ఒకవేళ అభిషేకానికి సాదృశ్యంగా మనం చెప్పొచ్చు. అలాగే బట్టలు మార్చుకోవటం అంటే అది మన ప్రవర్తనకు సాదృశ్యంగా. తిరిగి మనం ఎక్కడ చేరాలంటే పాదాల దగ్గర, బోయాజు పాదాల దగ్గర నువ్వు పనుకో అంటే మనం చేరవలసిన గమ్యం ఏంటంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చేదముగాక. అందుకని ఆమె ఇచ్చిన సలహా, ఆమెమో సలహా ఇచ్చింది. అయితే మరి రూతు అలా చేసిందా చేయలేదా అని అంటే చూడండి 5వ వాక్యం. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దుకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. చాలా. ఇప్పుడు నీవు సెలవిచ్చినదంతా చేసేదనని చెప్పి, అక్కడ ఏమైతే తన అత్త చెప్పిందో ఆజ్ఞాపించిందంతా చేసింది. నువ్వు వేరే చోట కనబడకపోవటం మంచిది అని అంటే ఆ మాట వింది. అలాగే నువ్వు స్నానం చేయి అని అంటే స్నానం చేసింది. అలాగే నువ్వు తైలం రాసుకో అంటే ఆమె తైలం రాసుకుంది. అలాగే తన జీవితంలో నీ బట్టలు మార్చుకోమంటే మార్చుకుంది. అలాగే అక్కడికి ఎక్కడికైతే వెళ్ళమంటుందో అక్కడికి వెళ్ళడానికి ఆమె ఏం చేస్తుందంటే సిద్ధపడుతూ ఉంది. దీన్ని ఏమంటానంటే ఒక విశ్వాసి దేవుని యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడుట. అందుకనే మొదటిది ఆత్మీయ తల్లిదండ్రులుగా ఇచ్చే సలహాలు అయితే, రెండవది ఒక విశ్వాసి యొక్క సిద్ధపాటు. ఇప్పుడు విశ్వాసి
యేసయ్యను చేరుకోవడానికి మనం ఏం చేయాలి అని అంటే, రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొందటం ద్వారా మనం ఎక్కడికి చేరతామంటే యేసయ్య పాదాల దగ్గరకు చేరుదుముగాక. అందుకనే ఈ మాటల్లో సెలవిచ్చినదంతా, ఆజ్ఞాపించినదంతా చేసి, ఒక దైవజనులుగా ఒకవేళ ఇక్కడ ఇచ్చే సందేశం ఎవరిచ్చే సందేశము అంటే దేవుడు తన దాసుని ద్వారా ఇస్తున్న సందేశం. హల్లెలూయా. ఇక్కడ మనం ఆత్మీయ పోలికల్లోనికి వెళ్తే దైవజనుడు ఒకవేళ వాక్యం చెప్తూ మిమ్మల్ని ఎక్కడికి నడిపించాలి అని అంటే గమ్యానికి నడిపించాలని ఆశ. ఆమె అవునా కాదా? ఒకవేళ సరిచేసి బలపరిచి నిన్ను సరైన మార్గంలో నడిపించటానికి దైవజనుడు ప్రయాసపడుతూ ఉంటాడు. ఇప్పుడు వారిచ్చే ఆత్మీయ సలహాలు మనం పాటించటం ద్వారా మనం ఎక్కడికి చేరుతామంటే గమ్యం చేరుతాం. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తను. వాక్యాన్ని వక్రీకరించి చెప్పేవారు ఉన్నారు. వాక్యాన్ని వాక్యంగా అంగీకరించటం సత్యం. ఆమె ఇప్పుడు వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకోవటం సత్యం కాదు. అక్కడ సత్యం ఏమైందంటే దారి తప్పిపోయింది. వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, వాక్యం ఏమైందో వాక్యానుసారంగా మనం అంటకట్టబడటం, నేర్చుకోవటం, అలాగే గ్రహించటం, అవలంబించటం, మనను నిత్య జీవానికి ఆ మాటలు నడిపించునుగాక. కాబట్టి వాక్యం ఏమైందో వాక్యాన్ని వాక్యంగా గ్రహించటమే సత్యం, వాక్యాన్ని వక్రీకరించటం అసత్యం. వాక్యాన్ని మనం అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుస్తూ మన జీవితాన్ని కట్టుకోవటం. అందుకనే స్నానం చేసి తైలము రాసుకుని ఒకవేళ బట్టలు మార్చుకుని అన్న మాటలో ఇవే 3 డైలాగులు ఒక చోట మనకు కనబడతాయి. రండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరు వస్త్రములు ధరించుకుని యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి. నీవిలాగు చేయుట ఏమని దావీదును అడుగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. చాలా దావీదు జీవితంలో కూడా ఒక సందర్భం ఏంటంటే, దావీదు పాపం చేశాడు. పాపం ద్వారా ఒక గర్భం వచ్చింది, బిడ్డను కన్నారు. అయితే ఆ పాప ఫలితం ఏమైంది తెలుసా? మరణం. ఈ మాటలో ఒక దేవుడు కనికరిస్తాడేమో అని చెప్పి దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ బిడ్డ జీవం ఉన్నంతసేపు ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు. అక్కడ కొంతమంది గుసగుసలు ఆడుతూ ఉన్నారు, చనిపోయాడు అన్న సంగతి తెలిసి. ఇక వీని వెంటనే వెళ్ళి స్నానం చేసి తైలం రాసుకుని తర్వాత బట్టలు మార్చుకుని ఇక మందిరానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, ఎందుకు అప్పుడేమో అంత వేదన చెందావు, ఇప్పుడు ఎందుకు అంత ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నాడంట, ఆ బిడ్డ జీవంగా ఉన్నప్పుడు ఏమన్నా దేవుడు కనికరిస్తాడేమో అని నేను ఉపవాసం ఉన్నాను. ఇప్పుడు చనిపోయిన బిడ్డ నేనేమని చేయగలనా? నేనేం బ్రతికించలేను కదా. అంటే ఈ మాటలో
ఆనాడు మందిరానికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడ్డాడు అంటే దావీదు స్నానం చేశాడు, శుభ్రంగా తైలం రాసుకున్నాడు, తర్వాత బట్టలు మార్చుకుని మందిరానికి వెళ్ళాడు అని రాయబడి. ఇక్కడ ఈ మాటల్లో స్నానం చేయటం అంటే ఒక వ్యక్తి రక్షించబడి బాప్తిసం పొందడానికి సాదృశ్యంగా అయితే, తైలం రాసుకోవటం అన్నమాట, తైలము అంటే అభిషేకానికి సాదృశ్యం. ఇప్పుడు అభిషేకం అనే మాట ముందుగా ఒకవేళ రక్షింపబడడానికి మనం చేయవలసిన పని, ఒకవేళ స్నానం చేయటం అన్న మాట శుభ్రపరచుకోవడానికి మనం పోలికగా చెప్తే, యోహాన్ రాసిన మొదటి పత్రిక రండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. ఈ మాటలో ఏమంటాడంటే, యేసు, ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఈ శుద్ధీకరణ స్థానం గురించి మాట్లాడుతూ మనం ఎలా శుద్ధీకరించబడతాం అనంటే, యేసయ్య రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడతాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చాలా శుద్ధీకరించబడడానికి మరొక కారణం, ఒకటి యేసయ్య రక్తం ద్వారా మనం ఏం చేయబడతామంటే శుద్ధీకరించబడతాం. రెండవది ఆయన మాట ద్వారా, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేని ద్వారా మనకు శుద్ధి వస్తుంది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆనాడు స్థానం గురించి మాట్లాడాడు. ఎక్కడ మనం మీరు లేచి బేతేలుకు వెళ్ళండి అన్నప్పుడు మీరు శుద్ధిపరచుకోండి అని అన్నాడు. అలాగే మనం ఈనాడు మన జీవితంలో శుద్ధీకరణ ఎలా వస్తుంది అంటే, ఒకటి యేసు రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడతాం. రెండవది ఆయన మాట ద్వారా శుద్ధీకరించబడతాం. మూడవది ఆత్మ ద్వారా శుద్ధీకరించబడతాం. చూడండి, మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ఆ చివరి వాక్యంలో, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగ చేయుచున్నది అని అంటే ఆ వాక్యమే మన జీవితంలో ఏం కలగ చేస్తుందంటే కార్యసిద్ధి కలగ చేస్తుంది. కాబట్టి ఈ మాటలను బట్టి వాక్యాన్ని అంగీకరించినప్పుడు వాక్యం మన జీవితంలో ఏం చేయగలదు అంటే కార్యసిద్ధి కలగ చేయగలదు. అందుకనే వారు యేసయ్య రక్తం ద్వారా శుద్ధీకరించబడ్డారు, ఆయన మాట ద్వారా వారు పవిత్రపరచబడుతున్నారు. అలాగే ఆ వాక్యమే వారి జీవితంలో ఏమి చేస్తుంది అంటే కార్యసిద్ధి కలగ చేస్తుంది. కాబట్టి ఈ మాటలను బట్టి మన జీవితంలో మన దేవుని మాట ద్వారా మన జీవితాలను శుద్ధీకరించుకుందుముగాక. అందుకనే మొదటి స్నానం చేయటం, ఒకవేళ తైలం రాసుకోవటం అన్న మాటను మనం ఒకసారి చదివితే, యోహాన్ రాసిన మొదటి పత్రికలో రండి, 2వ అధ్యాయం 18వ వాక్యం నుంచి చదువుదాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని
దీని చేత తెలుసుకొనుచున్నాము, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. చాలండి. 20వ వాక్యం కొరకు పైనుంచి చదివించాను. ఈ 20వ వాక్యం వరకే చదివితే మనకేం అర్థం కాదు. అందుకని మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరిగినవారు. ఇప్పుడు అభిషేకం 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 అన్న మాటలు కొంచెం ఎక్కువైపోతా ఉన్నాయి. ఇప్పుడు అభిషేకం అంటే దైవజనుల ద్వారా ఒకవేళ ఆనాడు ఒక రాజుగా అభిషేకించటానికి సమయాలు వచ్చి తైలము పోసి అభిషేకించారు. తర్వాత దావీదును కూడా సమయాలు వచ్చి అభిషేకించి ఒకవేళ ప్రతిష్ఠించారు. దైవజనులుగా పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఒకవేళ దైవజనులే, మొన్న ఆర్డినేషన్ జరిగింది, ఆ ఆర్డినేషన్లో సేవకురాల్ని సేవకుని అంటే నన్ను వారు నూనె రాసి అభిషేకం ఇచ్చి పరిచర్యలో బలపరిచారు. అంటే ఈ అభిషేకం అనేది బాహ్యంగా కనపడేది, అయితే లోపలున్న అభిషేకం ఏంటి అంటే, అందుకని ఆ మాటలు అంటాడు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక మీరు సమస్తమును ఎరిగినవారు, ఎరుగుదురు, సమస్తమును ఎరుగుదురు. ఈ మాటలో నేనేమంటానంటే, చివరి గడియల్లో క్రీస్తు విరోధు వచ్చినట్టు వింటిరి కదా, అనేకులు క్రీస్తు విరోధులు ఏం చేశారంటే బయలుదేరారు. క్రీస్తు విరోధులు బయలుదేరి ఇది చివరి గడియ, అందుకనే ఆ మాట్లాడే వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా ఏం చేస్తారు, నిలిచి ఉంటారు అంట. ఈ మాటలో దేవుని ఎరగకపోతే, అసలు దేవునే ఎరగకుండా ఒకవేళ అభిషేకం అని మనం మాట్లాడితే అది మన జీవితానికి ఎంత అన్వయించుకోగలుగుతున్నాం. ఇక్కడ నేనేమంటానంటే, ముందు మన జీవితం మారాలి, శుద్ధిపరచుకోవాలి, తర్వాత దేవుని యొక్క అభిషేకం క్రిందకు రావాలి. అసలు దేవుని ఎరగడమే అభిషేకం. అందుకని అంటాడు, వారు సమస్తమును ఎరుగుదురు. నీతిమంతుడు కొట్టుట తైలాభిషేకం అంటాడు. దాని అర్థం ఏంటి? దైవజనుడి చేత గద్దించబడటం తైలాభిషేకం. ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే రూతు యొక్క సిద్ధపాటు ఏంటంటే తను తాను శుద్ధి చేసుకుంటా ఉంది. రెండోది తైలం రాసుకుంది. ఈ తైలం గురించి ఇంకా మాట్లాడాలంటే పరిమళ తైలముగా అంటాడు. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడ్డాయంట. చెప్పండి ఒకసారి ఆ మాట చదువుతారా? బొక్కావాని తైలంలో చెప్పండి, ఐడియా ఉందా ఆ మాట? అమ్మా ఎక్కడ ఉంటుంది? బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు చెప్తారా? రెఫరెన్స్ ప్రసంగి 10:1. బొక్కావాని తైలంలో ప్రసంగి కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును అని అంటాడు. ఇక్కడ ఈ మాటలో ఏమని కనబడుతుందంటే, కొంచెము అవిధేయత ఏం చేస్తూ ఉంది అని అంటే తేలగొట్టేస్తుంది అని అంటాడు. ఇప్పుడు ఈ మాటలో
మనకి 10వ వాక్యంలో 10వ అధ్యాయంలో బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. ఇప్పుడు చచ్చిన ఈగలు, ఒకవేళ యేసేవుని గురించి మనం మాట్లాడితే, యేసేవు జీవితంలో తిండిపోతూ అనే తనం అనే ఒక చచ్చిన ఈగ ఏం పోగొట్టుకునే విధంగా చేసిందంటే, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేవానిగా, ఒక భ్రష్టునిగా, ఒక చెడు వ్యభిచారి అనే చెడ్డ వాసన కొట్టేవానిగా చేసింది. ఒకవేళ కయ్యోను దగ్గరికి వచ్చామనుకోండి, కయ్యోను ఏబేలును చంపిన తర్వాత ఒక నరహంతకుడుగా దేశదిమ్మరి అనే చెడ్డ వాసనతో తన జీవితం వచ్చినట్లుగా మనం చూస్తాం. వారి జీవితంలో ఎందుకు అలా అయిపోయింది అని అంటే, ఒక తైలం మంచిదే, దానిలో ఏం పడ్డాయి? చచ్చినవి పడ్డాయి. ఇప్పుడు దాని చేత అవేమయ్యంటే చెడ్డ వాసన కొట్టినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు యేసయ్య దగ్గర యేసయ్య ఏమంటారంటే అచ్చ జటామాంసి అత్తురు సేరున్నర తీసుకొచ్చి పగలు కొట్టి ఆయన తల వెంట్రుకల మీద పోసి ఆమె ఏం చేసింది చెప్పండి? ఆయన పాదాల దగ్గర కూర్చుని, అంతేనా? అది ఒకసారి మనం చదివితే యోహాను సువార్తలో ఉంటుంది, 12వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. చూడండి, యోహాను సువార్త. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తురు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ మాటలో శుభ్రపరుచుకుంటూ, అలాగే తైలం రాసుకుని, అంటే అభిషేకించబడి మన జీవితంలో బట్టలు మార్చుకోవటం అంటే, ఒకవేళ నిరీక్షణతో ఎదురు చూస్తూ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చుందుము గాక. కాబట్టి రూతు చేసిన పని ఏదైతే ఆజ్ఞాపించిందో, ఏదైతే సెలవిచ్చినదంతా, ఏమిచ్చిందంట? సెలవిచ్చినదంతా చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే మనల్ని సెలవిస్తున్నాడో, ఆ సెలవిచ్చినదంతా మనం చేయగలిగితే చివరికి మనం ఎక్కడికి చేరాలంటే యేసయ్య పాదాల దగ్గరికి చేరుదుముగాక. ఇప్పుడు ఆమె చేసి ఎక్కడికి వెళ్ళింది? బోయాజు యొక్క పాదాల దగ్గర. ఇప్పుడు చివరిగా యేసయ్య పాదాల దగ్గర మనం చేరితే ఆయన మన జీవితంలో ఏం చేయగలడు? యేసయ్య, బోయాజు ఏం చేస్తూ వచ్చాడు? బోయాజు రూతు పట్ల, అంటే ఒక విశ్వాసి పట్ల యేసయ్య ఏం చేయగలడు చెప్పండి? యేసయ్య ఒక విశ్వాసికి ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు, అంతేనా? ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఒకటి, ఆయన ఏమి ఇవ్వగలడంటే భద్రతనివ్వగలడు. రెండవది, నీ జీవితంలో ఆయన ఏం చేయగలడంటే నిన్ను పోషించగలడు. నీ జీవితంలో ఏం చేయగలడు అంటే స్వస్థపరచగలడు. నీ జీవితంలో దేవుడు ఏం చేయగలడు అంటే ఆయన దగ్గరకు వెళ్ళటం ద్వారా మన జీవితంలో ఆయన, ఇప్పుడు రూతు జీవితంలో బోయాజు ఏం చేస్తూ వచ్చాడో ఒకసారి మనం ఆలోచిస్తే రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. వారు కోయి చేను కనిపెట్టి
వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమైనప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. ఈ మాటలో నేను ఈ మాట ఎందుకు చదివించానంటే, అక్కడ నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను అనంటే, ఇప్పుడు సంఘం పట్ల దేవునికి ఉన్న బాధ్యత ఏంటి అంటే, ఆయన తన బిడ్డలను భద్రపరచునుగాక. కాబట్టి దేవుని పాదాల దగ్గరికి మనం చేరితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే భద్రపరుస్తాడు. 2వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా ఇక్కడేమంటాడంటే, ఆమె మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాడు. ఈ మాటను బట్టి నేను ఏమంటానంటే, పిడికిళ్ళు పడవేయుట అంటే తన యొక్క పోషణను ఎవరు సమకూరుస్తున్నారు అంటే బోయాజే సమకూరుస్తున్నాడు. ఈరోజు మనకు భద్రతనిచ్చేది దేవుడు, అలాగే మనల్ని పోషించేది దేవుడు. అందుకనే మన జీవితంలో మనం ఏం చేయాలంటే, ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన పాదాల దగ్గరకు రాగలిగితే దేవుడే సమస్తమును సమకూర్చునుగాక. కొంతమందికి దేవుని వరాలు కావాలి కానీ దేవుడు వరాలు ఇచ్చే వ్యక్తి అవసరం లేదంట. ఇప్పుడు కొంతమంది మేలు కావాలి కానీ మేలిచ్చే వ్యక్తి అవసరం లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే, తాలింపులో కరివేపాకు వేస్తారు కానీ కొంతమంది తినరు. ఎప్పుడు అడ్డం వచ్చింది అంటే, వేసేటప్పుడేమో దాని వాసన లేకపోతే అదంతా అవసరమే, కానీ ఎప్పుడు అవసరం లేదంటే తినేటప్పుడు మాత్రం దాన్ని పక్కన పెడతా ఉంటాం. కొంతమందికి, ఇక్కడ ఉన్న వారికి కాదు, కొంతమందికి ఎలా ఉండేదంటే, వారికి బాగానప్పుడు దేవుని దగ్గరకు వస్తారు, బాగుపడతారు, వెళ్ళిపోతారు. అంటే మేలు కావాలి కానీ దేవుడు అవసరంలా. వరాలు అవసరం కానీ వరాలు ఇచ్చే దేవుడు అవసరంలా. కాబట్టి యేసయ్య దగ్గర నీవు ఉంటే, నీవు సిద్ధపడుతూ ముందుకు సాగగలిగితే, ఆయన ఇచ్చే ఆ రాజ్యమును స్వతంత్రించుకొందుముగాక. మూడే మూడు మాటలు మొదటే చెప్పేశాను. ఒకటి ఆత్మీయ తల్లి సలహా, రెండవది రూతు సిద్ధపాటు, చేరవలసిన గమ్యం. ఇప్పుడు మనం సిద్ధపడుతున్నామా? రాకడుకు సిద్ధపడటం అంటే ఇక్కడున్న థీమ్లోనే మాట్లాడా. రాకడుకు మనం సిద్ధపడాలి అంటే తప్పకుండా రక్షింపబడి, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, ఆయనతో కలిసి మనం నడవటం ద్వారా ఆయన రాజ్యాన్ని చేరుకొందుముగాక. అందుకని స్నానం చేసి ఒకవేళ తైలం రాసుకుని బట్టలు మార్చుకోవటం అనేది రక్షణ, మారుమనసు, బాప్తిసానికి సాదృశ్యం. ఒక విశ్వాసి ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకొందుముగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నిజమే, బోయాజును చేరుకోవడానికి కొన్ని ఆత్మీయ సలహాలు అవసరమయ్యాయి. వేరొక చేనులో కనపడకపోవటం మంచిది అని. అంత మాత్రమే కాదు, నీవు స్నానం చేసి తైలం రాసుకుని నీ బట్టలు మార్చుకుని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు. నిజమే, మా గమ్యం ఏంటో మా ముందు ఉంచారయ్యా. మేము చేరవలసిన గమ్యం యేసయ్య పాదాలే. దేవా, మేము చేరవలసిన గమ్యం మీ సన్నిధికి చేరాలి. అలా చేరాలంటే మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని వాక్యం ద్వారా
ఆత్మ ద్వారా, రక్తము ద్వారా, మీ మాట ద్వారా మమ్మల్ని పవిత్రపరుస్తున్నందుకై స్తోత్రం. అలాగే మా ప్రవర్తనను మార్చుకొని మీతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని మీరు దయచేయండి. నిజమే, యేసయ్య దగ్గరకు వస్తే భద్రత ఉంది, యేసయ్య దగ్గరకు వస్తే పోషణ ఉంది, యేసయ్య దగ్గరకు వస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తూ మేము ముందుకు సాగడానికై మీరే సహాయం చేయమని ప్రార్థిస్తాం. చెరువచ్చిన బిడ్డలందరినీ బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.